శ్రీ మహావిష్ణువు గురించి మనసుకు హత్తుకునే ఒక కథను మీకు ఇప్పుడు వివరిస్తాను. నిజమైన భక్తుడు ఎవరు అనే విషయాన్ని, భక్తి అంటే కేవలం నామస్మరణ మాత్రమే కాదు, బాధ్యత కూడా అని చెప్పే ఒక అద్భుతమైన కథ ఇది. నారదుడికి విష్ణువు నేర్పిన ఒక గొప్ప గుణపాఠం. ఒకసారి నారద మునికి ఒక సందేహం వచ్చింది. ఈ లోకంలో నిరంతరం నారాయణ నారాయణ అని జపించే నేనే కదా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన భక్తుడిని అని కాస్త గర్వపడ్డాడు. ఆ విషయాన్ని నేరుగా విష్ణువుని అడిగాడు. విష్ణువు చిరునవ్వుతో, నారద, భూలోకంలో ఒక పేద రైతు ఉన్నాడు. అతనే నాకు నీకంటే ఎక్కువ ఇష్టమైన భక్తుడు అని చెప్పాడు. నారదుడికి ఆశ్చర్యం, కోపం వచ్చాయి. అసలు అతను ఏం చేశాడో నేనే చూడాలి అని భూలోకానికి వెళ్ళాడు. ఆ రైతు ఉదయాన్నే నిద్రలేచి గోవింద నారాయణ అని ఒకసారి దండం పెట్టుకుని పొలానికి వెళ్ళాడు. రోజంతా కష్టపడి దుక్కి దున్ని సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ గోవింద నారాయణ అని దండం పెట్టుకుని నిద్రపోయాడు. నారదుడు విష్ణు దగ్గరికి వచ్చి, స్వామి, అతను రోజుకు 2 సార్లు మాత్రమే మీ పేరు తలచాడు. నేను క్షణం కూడా వదలను, అయినా అతనే గొప్పవాడా అని అడిగాడు. అప్పుడు విష్ణువు నారదుడికి చేతికి నిండా నూనె ఉన్న ఒక పాత్రను ఇచ్చి, నారద, ఈ పాత్రను తీసుకుని భూలోకం మొత్తం చుట్టిరా, కానీ ఒక్క చుక్క నూనె కూడా కిందకి పడకూడదు అని షరతు పెట్టాడు. నారదుడు చాలా ఏకాగ్రతతో జాగ్రత్తగా భూలోకం చుట్టి వచ్చాడు. ఒక్క చుక్క కూడా కింద పడలేదు. సంతోషంగా విష్ణువు దగ్గరికి రాగానే విష్ణువు ఇలా అడిగాడు, నారద, చాలా బాగా చేశావు, కానీ ఈ ప్రయాణంలో నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు? నారదుడు తెల్లబోయాడు. ప్రభు, నా ధ్యాసంతో ఆ నూనె గిన్నె మీదే ఉంది, అది ఒలికిపోతుందని చూసుకునే కంగారులో మిమ్మల్ని ఒక్కసారి కూడా తలుచుకోలేదు అన్నాడు. అప్పుడు విష్ణువు నవ్వుతూ, చూశావా నారద, నీ చేతిలో చిన్న నూనె గిన్నెనే ఉంటేనే నన్ను మర్చిపోయావు, కానీ ఆ రైతు నెత్తి మీద కుటుంబ బాధ్యతలు, బరువులు ఉన్నా, పొలంలో అంత కష్టపడుతున్నా నన్ను మర్చిపోకుండా రోజుకు 2 సార్లైనా గుర్తు చేసుకుంటున్నాడు. అందుకే అతనే నాకు నిజమైన భక్తుడు అని చెప్పాడు. ఇందులో నీతి ఏమిటంటే, బాధ్యతలను వదిలేసి చేసే పూజ కంటే బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ భగవంతుడిని స్మరించడమే నిజమైన భక్తి అని నేను తెలియజేస్తున్నాను.